ఇంకో 2 దమ్ములు ఉన్నాయి కదా, ఎందుకు వేయిస్తున్నారా? ఆ 2 దమ్ములు నువ్వు పీకే. వచ్చిన నాడు వచ్చాడా చచ్చాడే. కొట్టడానికి వస్తున్నారన్న. మావాన కూడా ట్రై చేస్తున్నారా? ఎవర్రా మీ ఓడు? వాడు ఒంటి మీద చెయ్య పడుంటే చెయ్యటం ఏంట్రా, కొంచెం ఉంటే హాస్పిటల్ బెడ్ మీద పడేవాడు. రా ఏంట్రా? పోరా. ఎవర్రా అమ్మాయి? అనగల్లే గంగమ్మ, ఒక చూపు చూద్దాం. నా గల్లీకి వచ్చిందిరా, అది నాది. నీకు పడితే నీకు, నాకు పడితే నాకు, ఎవడికి పడితే వాడిదే. నువ్వా పడేయడమా? నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రోజు చూసుకుంటా, నీకన్నా బాగానే ఉంటా. పడేయడం తర్వాత పాటేసుకోవడం నాకు అలవాటే. నువ్వు పాటేసే టైప్ అయితే నేను కాటేసే టైప్, తెలుసుకో. చూసుకుందాం. సరే చూసుకో. బెట్టా? సరే బెట్ చెప్పు. ఎవడైతే ఓడిపోతాడో 10 సంవత్సరాల బట్టి గల్లీలో కనిపించకూడదు. వనవాసానికి సిద్ధంగా ఉండు. చూసుకుందాం. ఛాలెంజ్. ఆ అమ్మాయి కోసం కాకపోయినా వాళ్ళని గల్లీ నుంచి చల్లగొట్టడానికైనా అమ్మాయిని పడేయాలరా. పడేద్దాం అన్న, పడేద్దాం. అదుగో వాళ్ళు వస్తున్నారా. ఎరా పెట్టబేడ సర్దుకున్నారా? అమ్మాయి నాకు పడ్డాక పెట్టేబేడ ఎవరు సర్దుకోవాలో అర్థమవుతుందిలే. అన్న అమ్మాయి వస్తుందన్న. అరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. పడిపోవాలంతేగా, అట్టుపండి తొక్కేద్దాం పడిపోద్ది. ఎన్ని సినిమాల్లో చూడలేదురా. అన్ని సినిమాలో వర్కౌట్ అయింది కదా, ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. నువ్వు పండి ముందు. తొక్కుంది చూసుకోండి. ఏంట్రా తొక్కల ఐడియా? సర్లే ఏదో ఒకటి చేద్దాం పద. మొన్న మిమ్మల్ని ఫైట్లో చూసా, చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే ఐ లవ్ యూ. తర్వాత చెప్తాం. ఎస్. నేను మిమ్మల్ని ఫైట్లోనే చూశాను, చాలా అందంగా ఉన్నారు. ఐ లవ్ యూ. మీకు తర్వాత చెప్తాం. నిన్న ఫైట్లోనే చూసా, చాలా బాగా నచ్చారు. ఐ ప్రపోజ్ యూ, ఐ లవ్ యూ. తర్వాత చెప్తాం. ఎస్. మిమ్మల్ని నిన్న గొడవలను చూసా. ఐ లవ్ యూ. తర్వాత చెప్తాలే.
ఆయన ముందు వచ్చినావులే. నువ్వు ప్రపోజ్ చేసావా? ఏదో చేసినా నాయన. నువ్వెందుకు ప్రపోజ్ చేసినవరా? నీకు పడితే నీకు, నాకు పడితే నాకు. మనకు అమ్మ ఇంపార్టెంట్ కదా, మన గల్లీ నుంచి పంపేడే ఇంపార్టెంట్ అన్న. ఓకే సరే, వాళ్ళు వచ్చారా? ఎరా మనకంటే ముందే వచ్చారు వాళ్ళు. కుక్కలు ఇప్పుడు ముందే ఉంటాయి కదన్నా. ఆ అమ్మాయి వస్తే కుక్కలు ఎవరో తెలిసిద్దిరా. అదేరా నేను చూసిన, వనవాసానికి రెడీగా ఉండు. వనవాసానికి కాదురా, లవ్కి. ఆ అమ్మాయి నా లవ్ యాక్సెప్ట్ వస్తే గల్లీ టు ఢిల్లీ అయినా ఢిల్లీ టు దిల్సుఖ్ నగర్ అయినా మీరే తెలుసుకోండి. నాన్న అమ్మేస్తుంది. మీ నలుగురు నాకు ప్రపోజ్ చేశారు. ఇప్పుడు చెప్తా అన్నా కదా. చెప్తానన్నావు. మాలో ఎవరిని యాక్సెప్ట్ చేస్తున్నావు? ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూనా? ఏంటి అందరికీ చెబుతావా? మీ పేరెంట్స్ తో మాట్లాడండి, మీ అందరినీ పెళ్లి చేసుకుంటా. ఏంటి అందరమా? ఎలా కనిపిస్తున్నా నీకు? మీరే కదా నలుగురు ప్రపోజ్ చేశారు. పెళ్లి చేసుకోరా? ప్రపోజ్ చేస్తే నలుగురికి ఓకే చెబుతావా? ఎవరినైనా ఒక్కరిని యాక్సెప్ట్ చేయాలి. మీ నలుగురికి నేను ఒక్కదాన్ని నచ్చినప్పుడు నా ఒక్కదానికి మీ నలుగురు నచ్చకూడదా? నచ్చకూడదు, ఎవరినో ఒకరిని యాక్సెప్ట్ చేయాలి. ఇది భారతదేశం అనుకున్నా, అమెరికా అనుకుంటున్నావా? మీరే దేశం అనుకొని మీ నలుగురు నాకు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేస్తే నలుగురిలో ఒక్కరికే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే నలుగురికి నువ్వు చెప్పాలి. నాకు మీ నలుగురు నచ్చారు, మీ నలుగురికి యాక్సెప్ట్ చేశారు. అసలు ఏం మాట్లాడదు నీకన్నా అర్థమవుతుందా? అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా? అసలు మీకు సిగ్గుందా? అసలు మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? కూరగాయలు అమ్ముతా ఉంటారు. మీ అమ్మ నాన్న కష్టపడి రూపాయి కూడబెట్టి నిన్ను ఇంత వాణ్ణి చేస్తే నువ్వు వాళ్ళకి ఏం చేసావు? ఏం చేయాలి? భారతదేశం అంటే నలుగురు ప్రపోజ్ చేయడం, ఒక్కరికి యాక్సెప్ట్ చేయడం కాదు, మన తల్లిదండ్రుల యొక్క కలల్ని నిజం చేయడం. ఏంటి మాట రావట్లేదా? మరి మీ అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? వాళ్ళ అమ్మా నాన్నతో పాటు మా అమ్మ నాన్న కూడా కూరగాయలు అమ్ముతుంటారు. నాకు సిగ్గుందని అడిగావు కదా, నీకు సిగ్గుంటే మీ అమ్మ నాన్న వద్దకు వెళ్ళి వారికి కొద్దిగా సహాయం చేయు. ఇంతకు మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంటారు మేడం. నువ్వేమో నలుగురిని ప్రేమించు, ఒక్కరిని ప్రేమించు అని అమ్మాయిల వెంబడి పడతావు. సిగ్గులేదా నీకు కాస్తైనా? అది కాదు మేడం. ఏది కాదు? నిజంగా నువ్వు భారతీయుడివైతే ఇప్పుడే మీ అమ్మ నాన్న వద్దకు వెళ్ళి సాయం చేయు. ఆ తర్వాత ఎవరైనా ప్రేమించని అడుగు. చేతులు కట్టుకోవడం కాదు, మీ అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? వాళ్ళతో పాటు పనిచేస్తుంటారు మేడం. నీకు సిగ్గుంటే మీ అమ్మా నాన్నలకి ఏదో ఒక విధంగా సహాయం చేయు. అలాగే మేడం. మీలో మార్పు రావడం కోసమే నేను ఈ విధంగా చేశాను. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. ఇప్పటికైనా మారండి. ఈ వంకాయ రేట్ ఎంత? 30 రూపాయలు కేజీ వంకాయలు. మరి బెండకాయలు? 25 రూపాయలు. కావాలా? ½ కిలో వంకాయ ఇవ్వండి. ఇదిగో డబ్బులు. మేడం చేంజ్ లేదు మేడం. మీరేంటి ఇక్కడ? మీరే చెప్పారు కదా మేడం, పేరెంట్స్ కోసం ఏదో ఒకటి చేయమని. మా అమ్మ కోసం నేను చేయగల పని ఇది ఒకటే. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. యువత అంటే కనిపించే అమ్మాయిల్ని ప్రేమించడమే కాదు, కని పెంచే అమ్మా నాన్నల్ని ప్రేమించండి.